ఆసియా కప్ ట్రోఫీని హోటల్ రూమ్ కి తీసుకెళ్లిన పీసీబీ చైర్మన్ ఆ ట్రోఫీని పాపం పాకిస్తాన్ ప్లేయర్స్ కి ఇస్తాడేమో. పాకిస్తాన్ కెప్టెన్ స్టేజ్ పైనే రన్నర్ అప్ చెక్ విసిరేసిన సల్మాన్ అగా విసిరేయడం తప్ప మీరు ఇంకా ఏం చేయగలుగుతారు? కాలుతుందా? అయితే బర్నాలు రాసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. ఆసియా కప్ 2025లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ చీఫ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ తీరు విమర్శలకు దారితీస్తుంది. టీమిండియా సెలబ్రేషన్ చేసుకోకుండా ఏకంగా 45 నిమిషాల పాటు నఖ్వీ గ్రౌండ్లోనే ఉండడం చర్చనీయాంశమైంది. భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో పాక్ మంత్రిగా ఉన్నటువంటి నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడం ఇష్టం లేదని భారత్ తెగేసి చెప్పినా నఖ్వీ అక్కడ నుంచి కదలలేదు. ఆ తర్వాత ట్రోఫీ తీసుకొని హోటల్ రూమ్కి వెళ్ళాడు. భారత జట్టుకు ట్రోఫీ అందకుండా అడ్డుపడిన మొహసిన్ నఖ్వీ తీరుపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నఖ్వీ పాకిస్తాన్లో కీలక పదవిలో ఉండడమే కాకుండా ఎప్పటికప్పుడు భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతూ రావడమే టీమిండియా ట్రోఫీ అందుకోకపోవడానికి ప్రధాన కారణమని చెప్పాడు. అయితే నఖ్వీ ఆ ట్రోఫీని హోటల్ రూమ్కి తీసుకెళ్లడంతో పాపం పాకిస్తాన్కి ఇచ్చి సెలబ్రేషన్ చేసుకోమని చెప్తాడేమోనని కూడా సోషల్ మీడియాలో సెటైర్లు పరుస్తున్నారు నెటిజన్స్. భారతదేశం ఒక దేశంతో యుద్ధం చేస్తుంది. అలాంటి దేశానికి చెందినటువంటి నాయకుడు మనకు ట్రోఫీ అందచేయడం అనేది మేము అంగీకరించలేము. అందుకే ఆ ట్రోఫీని స్వీకరించలేదు. కానీ దీని అర్థం ఆ వ్యక్తి ట్రోఫీని అలాగే మనకు ఇవ్వాల్సిన పథకాలను తన హోటల్ గదికి తీసుకెళ్లాల్సి అన్నది కాదు. ఇది సరైన పద్ధతి కాదు. ఆయనలోని సమృద్ధి మేల్కొని ట్రోఫీ పథకాలను వెంటనే భారత్కు అప్పగిస్తారని ఆశిస్తున్నాం. ఈ విషయంపై మేము అధికారికంగా గట్టి నిరసన తెలుపబోతున్నామని కూడా ప్రముఖ మీడియా ఛానల్తో మాట్లాడుతూ సైకియా స్పష్టం చేశాడు. పాకిస్తాన్కి చెందినటువంటి కీలక నాయకుల్లో ఒకరైనటువంటి ఏసీసీ చైర్మన్ చేతుల మీదుగా ఆసియా కప్ 2025 ట్రోఫీని స్వీకరించకూడదని మేము నిర్ణయించుకున్నాం. కానీ దీని అర్థం ఆ వ్యక్తి ట్రోఫీతో పాటు పథకాలను కూడా తనతో తీసుకెళ్లాలని కాదు కూడా అని స్పష్టం చేశాడు. అత్యంత దురదృష్టకరం అని కూడా చెప్పారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని కూడా చెప్పారు. అయితే ట్రోఫీ పథకాలను వీలైనంత త్వరగా భారత జట్టుకు అప్పగించాల్సిందే అని కూడా సైకియా గట్టిగా చెప్పారు. అందరూ అనుకున్నట్టే ఆసియా కప్ 2025 రసవత్తరంగా సాగింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయనో అందరూ కూడా భయపడ్డారు. కానీ అవన్నీ కూడా నిజమయ్యిపోయాయి. గ్రూప్ స్టేజ్ నుంచి ఫైనల్స్ వరకు ఈ రెండు జట్లు 3 సార్లు తలపడగా 3 సార్లు కావాల్సినంత హీట్ వచ్చింది. ముఖ్యంగా ఫైనల్స్ తర్వాత జరిగినటువంటి అవార్డ్ ఫంక్షన్స్ ఇరు దేశాల పరిస్థితులను మరింత హీట్ ఎక్కించాయి. ఏసీసీ చైర్మన్ అయిన పీసీబీ చైర్మన్ పాకిస్తాన్ మంత్రి మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ 2025 ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది. అది కూడా తెలిసిందే. అయితే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ముందుగానే తెలియజేసింది. అయినప్పటికీ నఖ్వీ వేదిక మీదకు వచ్చి పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. నఖ్వీని అవమానించినందుకు పాకిస్తాన్ జట్టు కూడా గరం అయింది. దాంతో అవార్డ్ ఫంక్షన్కు చాలా ఆలస్యంగా వచ్చిన పాక్ టీం అక్కడ కూడా అంతే విరుద్ధంగా ప్రవర్తించారు. పీసీబీ నుంచి వచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అగా చర్యకు అందరికీ కోపం తెప్పించింది. ఏసీసీ రిప్రజెంటేటివ్ అమీనుల్ ఇస్లాం అందించినటువంటి రన్నర్ అప్ టైటిల్ చెక్ను తీసుకున్నటువంటి పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అగా వెంటనే స్టేజ్ పై నుంచే దాన్ని విసిరేశాడు. మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా టీమిండియా ఆసియా కప్ టైటిల్ అందుకోకపోవడానికి ఇష్టపడకపోవడంతోనే తాము కూడా దీన్ని బహిష్కరిస్తున్నట్లు కూడా ఈ విధంగా చెప్పుకొచ్చాడు. అయితే పాకిస్తాన్ ప్లేయర్లు గ్రౌండ్లోకి వచ్చినప్పటి నుంచి భారత్ ఫ్యాన్స్ ఒక్కటే ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు. నిజంగా ఈ ఓటమిని మేము జీర్ణించుకోలేకపోతున్నామని, బ్యాటింగ్లో పూర్తి స్థాయిలో రాణించలేకపోయామని, బౌలింగ్ వైపు చూస్తే చాలా బాగా రాణించాం, 100% ప్రదర్శనిచ్చాం. కానీ చివరకు బ్యాటింగ్ కాస్తంత మంచి ఫినిషింగ్ చేసుంటే కథ వేరేలా ఉండేదామని, స్ట్రైక్ని సరిగ్గా రొటేట్ చేయలేకపోయామని, ఆ టైంలోనే వికెట్లు కోల్పోయామని సల్మాన్ అలీ అగా అన్నాడు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి పాకిస్తాన్ జట్టు 19.1 ఓవర్లో కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు సాహిబ్ జాదా ఫర్హాన్ 57, ఫకర్ జమున్ 46 పరుగులతో రాణించిన మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్స్కే వికెట్ కోల్పోవడంతో పాక్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఈ టైంలోనే ఈజీ టార్గెట్ తోటి బరిలోకి దిగినటువంటి భారత్ స్టార్టింగ్లోనే 3 వికెట్లు కీలకమైనటువంటి కోల్పోయి ఇబ్బందులు పడ్డది. బట్ తిలక్ వర్మ అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్తో 19.4 ఓవర్లోనే విజయం సాధించింది. బట్ ఏదేమైనా కానీ ఇక్కడ నఖ్వీ ట్రోఫీని తీసుకెళ్ళి హోటల్ రూమ్కి వెళ్ళడం అండ్ దాని తర్వాత ఇది పాకిస్తాన్కి ఇచ్చి సెలబ్రేట్ చేసుకోమంటారా అని కూడా కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ అయితే విమర్శలు అయితే చేస్తున్నారు. బట్ ఇది క్రీడా స్ఫూర్తి అంటే డెఫినెట్గా ఆ ట్రోఫీని అండ్ ఆ పథకాలను కూడా మా ప్లేయర్స్కి అందజేయాలి, ఇదే మీకు విజ్ఞతకి వదిలేస్తున్నాను అనే రేంజ్లో కూడా చెప్పడం జరిగింది. సో మరి మొత్తంగా
ట్రోఫీ లేకుండానే బట్ విజయాన్ని అయితే డెఫినెట్గా ఇండియన్ టీం మొత్తం కూడా చాలా చాలా బాగా ఆస్వాదించింది. గ్రౌండ్లో ఫోన్స్ తోటి అండ్ దాని తర్వాత సెలబ్రేషన్స్ తోటి లైటింగ్స్ తోటి ట్రోఫీ లేకున్నా కానీ అండ్ మిగతా వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లతోటి కూడా ఒక 2 ట్రోఫీలతోటే గ్రౌండ్లో మన ప్లేయర్స్ అయితే కనిపించారు. బట్ ఏదేమైనా కానీ ఆసియా కప్ చరిత్రలోనే 41 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైం పాకిస్తాన్తో తలపడ్డ ఆ ఫస్ట్ టైం తలపడిన దాంట్లో కూడా క్లీన్ స్వీప్ చేసి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆసియా కప్ని భారత్ టీం సొంతం చేసుకుందనే చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ టు టీమిండియా.